ఈ మధ్య మార్చి నెలలో ఆకాశం నుంచి ఒక వింత వస్తువు భూమి మీద పడడం జరిగింది. అమెరికా ఖండంలో అది శాస్త్రవేత్తల వరకు చేరి అది ల్యాబ్ రూమ్ వరకు వచ్చింది. శాస్త్రవేత్తల ల్యాబ్ రూమ్ వరకు వచ్చిన తర్వాత అది గ్రహాంతర శకలంగా గ్రహం నుంచి వేరే గ్రహం నుంచి వచ్చే ఒక వస్తువుగా దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నుంచి ఏమైనా ఫ్రీక్వెన్సీ రికార్డ్ చేయగలమా అని అనేక రకాల శబ్దాలు దానికి వినిపించసాగారు. అది ఏ శబ్దానికి కూడా అది రియాక్ట్ అవ్వలేదు, కానీ కొన్ని రకాల భాషలు వినిపించగలిగారు. అందులో సంస్కృతంలో ఉన్న కొన్ని మంత్రాలని, వేద మంత్రాలని వినిపిస్తే అది రియాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ వేద మంత్రం అశతోమ సద్గమయ, గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వాహ, ఇలాంటి మంత్రాలకి అది ప్రకంపించి దాని నుంచి ఫ్రీక్వెన్సీ రిటర్న్ వచ్చి ఆ రికార్డర్లో రికార్డ్ అవుతుంది. సో ఇది చాలామంది అబ్రహామిక్ మతస్థులు కానీ లేకపోతే నాస్తికులు కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని పొడుపు కథలు మాత్రం వేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది చెప్పు పెట్టు. ఇది సైంటిస్టులే నివ్వరిపోయే విషయం. దీని మీద పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయండి. మీకు కావాలంటే గూగుల్లో, యూట్యూబ్లో చూసుకోండి. మోర్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. నమస్తే.